అలాగే హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తారా? లైపోసెక్షన్ చేసిన తర్వాత మీరు కనుక హెల్దీ, ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఓవర్ నైట్ రాదు. మీరు ఆల్రెడీ హెల్దీ ఉంటే ఐ ఎక్స్పెక్ట్ దట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ క్యారీ చేస్తారని. మీరు ఇప్పుడు దాకా మీరు జంక్ తిని నేను ఎక్సర్సైజ్ చేయను, కూర్చుంటాను, నాకు టెంపరీ లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత నేను వర్క్ చేస్తానంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో మీరు ఓవర్ నైట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారని నమ్మం కాబట్టి జనరల్గా వీ చూస్ ఓన్లీ హెల్దీ ఇండివిజువల్స్ యాజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ చాయిస్. వాళ్ళనే ప్రొసీజర్ చూసుకుంటాం. 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, మన రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. లేదంటే ఒకసారి మేము చేసిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతారు మీరు రిజల్ట్ చేసినా రాలేదని. బికాస్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు అనేది పేషెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సర్జన్ రోల్ ఎంత అనేది మనం ఆన్ ద టేబుల్ నేను తీసేసిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక చేంజెస్ చేసుకోకపోతే ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఆగదు. నేను లైపోసెక్షన్ చేసిన ఏరియాలో రాకపోయినా వేరే ఏరియాలో ఫ్యాట్ డిపాజిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం ప్రొసీజర్ చేయించుకున్న పర్పస్ ఏంటి? మనకు కాస్మెటిక్ కరెక్షన్, చూడటానికి నీట్గా ఉంటాం. మనం అది అచీవ్ కానప్పుడు మళ్ళీ ఈ ప్రొసీజర్ ఎందుకు చేయించుకోవాలి? సో అందుకనే ఐడియల్ బిఎంఐ ఆర్ నియర్ ఐడియల్ బిఎంఐ 25 ఉండాల్సిన అవసరం లేదు, కనీసం 27, 28 వాళ్ళ హైట్ తగ్గట్టుగా బిఎంఐ. తర్వాత లెస్ ఆల్కహాల్, సెడెంటరీ ఉండకూడదు, మినిమల్ మొబిలిటీ, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటాయి. నేను ఐడియల్ కూర్చుంటాను, నా కాల్ పనిచేయదు, నేను లైపోసెక్షన్ చేసుకొని నేను ఇంట్లో కూర్చోవచ్చు అంటే అది కుదరదు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వాళ్ళకి మీరు సింపుల్గా మీ న్యూట్రిషన్తో కానీ, లో క్యాలరీ న్యూట్రిషన్ కానీ, లేదంటే డైటీషియన్స్తో ప్లాన్స్ తీసుకొని కొన్నిసార్లు కొన్ని హార్మోనల్స్ కరెక్షన్స్ వల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ తగ్గుతారు. మెటబాలిజం కరెక్షన్తో వెయిట్ లాస్ తగ్గుతారు. అవి చేయడం అనేది బెటర్. వీళ్ళల్లో లైపోసెక్షన్ అనేది రిస్క్ ప్రొసీజర్. మనం చేసినప్పుడు దానికి వర్త్ ఉన్నప్పుడే ఆ ప్రొసీజర్ రిస్క్ మనకు వర్త్ అది.